సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ ఇన్స్టిట్యూట్. అయితే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి మనకి మ్యాథ్స్ నుంచి టోటల్ 12 టాపిక్స్ ఇస్తారు. సో ఆ 12 టాపిక్స్ లాస్ట్ రివిజన్ కింద కొన్ని ఎగ్జామ్స్ మీకు పెట్టడం జరిగింది. ఆ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ పేపర్లో మ్యాక్సిమం పిల్లలు ఎక్కడైతే డిఫికల్ట్గా ఫీల్ అవుతారో అటువంటి క్వశ్చన్స్ అనేవి కొంచెం ఇవ్వడం జరిగింది. నవోదయ ఎగ్జామ్కి వచ్చేసరికి మ్యాథమెటిక్స్ చాలా ఈజీగా ఇస్తారు. ఈజీగా 20 out of 20 మనం తెచ్చుకోవచ్చు. సో మొత్తం మనకి ఇచ్చిన ఏవైతే 12 టాపిక్స్ ఉన్నాయో ఆ 12 టాపిక్స్లో మనకి ఫస్ట్ ఇచ్చిన టాపిక్ ఏంటి అంటే నెంబర్ అండ్ నెంబర్ సిస్టమ్. సో ఈ టాపిక్ అనేది ఇచ్చారు. సో ఈ టాపిక్లో మనం నేర్చుకోవాల్సినవి ఏంటంటే ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, ఈవెన్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2, ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, 2తో డివిజిబుల్ అవ్వనివన్నీ కూడా ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ఏ నెంబర్కి అయితే ఓన్లీ 2 మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటాయో, ఏ నెంబర్కి అయితే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిని ఏమంటాము ప్రైమ్ నెంబర్స్. 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నెంబర్ని వెరీ గుడ్ కాంపోజిట్ నెంబర్. ఓకే, తర్వాత ఇంకా ఇందులో మనం తెలుసుకోవాల్సిన నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ అంటే ఆల్ కౌంటింగ్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 2 3 4 5 6 ఇవన్నీ కూడా నేచురల్ నెంబర్స్. సో నెక్స్ట్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇన్క్లూడ్ 0 ఆల్ కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. ఓకే, సో ఈ బేసిక్స్ అన్ని మనం తెలుసుకోవాలి. అలాగే కోప్రైమ్స్ అంటే ఏంటి, ఏవైనా 2 నెంబర్స్కి మనం హెచ్సిఎఫ్ చేస్తే హెచ్సిఎఫ్ కానీ 1 అయితే ఆ 2 నెంబర్స్ని ఏమంటారు అంటే కోప్రైమ్స్ అంటారు. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి, ట్విన్ ప్రైమ్స్ అంటే 2 ప్రైమ్ నెంబర్స్కి ఎప్పుడైనా ఏవైనా 2 నెంబర్స్ మధ్య అంటే ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ అనేది 2 అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 3 ప్రైమ్ నెంబర్సే, 2కి 3కి మధ్య డిఫరెన్స్ 2 అయిందా 1, కాబట్టి ఆ 2 కూడా ట్విన్ ప్రైమ్స్ కాదు. అదే 3 5 తీసుకోండి, 3కి 5కి మధ్య డిఫరెన్స్ 2. సో ఇలాంటివి 1 నుంచి 100 వరకు ఎన్ని పేర్స్ ఉంటాయో తెలుసా, టోటల్ 5 పేర్స్ 6 పేర్స్ 8 పేర్స్ ఉంటాయి. 1 నుంచి 100 వరకు అయితే 8 పేర్స్ ఉంటాయి. 1 నుంచి 50 వరకు అయితే 6 పేర్స్ ఉంటాయి. 1 నుంచి 50 వరకు 6 పేర్స్ ఉంటాయి. 1 నుంచి 100 వరకు అయితే 8 పేర్స్ ఉంటాయి. ఇలా ఏంటి ట్విన్ ప్రైమ్ పేర్స్. ఓకే, ఇలా ఇవన్నీ మనకు తెలియాలి. అవన్నీ తెలిసి ఇంతకుముందు ఆల్రెడీ ఈ టాపిక్ మీరు బాగా ప్రాక్టీస్ అయి ఉంటే, సో ఇది ఫైనల్ ఎగ్జామ్ కింద మీరు తీసుకొని ఈ టాపిక్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ 20 క్వశ్చన్స్ మీకు చెప్పడం జరుగుతుంది. సో మీకు ఎగ్జామ్ కింద ఈ పేపర్ కానీ ఎవరికైనా మీకు కావాలి అనుకుంటే, సో మా టెలిగ్రామ్ ఛానల్లో మీరు వెళ్తే ఆ టెలిగ్రామ్ ఛానల్ నుంచి పేపర్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ పిల్లలకి ఎగ్జామ్ పెట్టి ఆ పెట్టిన తర్వాత ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ వినిపిస్తే వాళ్ళకి ఆ టాపిక్ నుంచి ఎన్ని బిట్స్ చేయగలుగుతారు, సో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది చెక్ చేసుకొని ఎగ్జామ్ అనేది మనం చూసుకోవాలి. అయితే సో నెంబర్ అండ్ న్యూమరిక్ సిస్టంలో ఫస్ట్ క్వశ్చన్ మీకు ఇచ్చిన ఎగ్జామ్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, సో ఫస్ట్ క్వశ్చన్ అనేది దేనిపైన ఇచ్చారు అంటే అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజిట్స్ విచ్ డిజిట్ హ్యాస్ ద సేమ్ ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఇన్ ఎనీ నెంబర్. ఓకే, సో మనకి నెంబర్ సిస్టంలో ఈ క్వశ్చన్ దేని నుంచి వచ్చింది, సో నెంబర్ సిస్టంలో మనకి ఫస్ట్ క్వశ్చన్ దేని నుంచి వచ్చింది, ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ పైన వచ్చింది. ఓకే, ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ మీద వచ్చింది. సో ఫేస్ వాల్యూ అంటే ఏంటి, ప్లేస్ వాల్యూ అంటే ఏంటి మీ అందరికీ తెలుసు. సో ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే సో ఈ నెంబర్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. సో జాగ్రత్త చూడండి, రివిజన్ ప్లస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ 2 అవుతున్నాయి ఈ వీడియోలో మీకు. ఓకే, సో ఇందులో నేను ఏదో ఒక నెంబర్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నా. సో 3కి ఫేస్ వాల్యూ అడిగారు అనుకోండి, ఫేస్ FACE Fతో స్టార్ట్ అవుతుంది. మన ఫేస్ మిర్రర్లో కూడా మనమే కనిపిస్తాం. అంటే ఏ నెంబర్కైనా ఫేస్ వాల్యూ 3నే అవుతుంది, ఏ నెంబర్కైనా ఫేస్ వాల్యూ 3నే అవుతుంది. అదే ప్లేస్ వాల్యూ ఏమవుతుంది, అది ఉండే ప్లేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది 1's ప్లేస్, తర్వాత 10's ప్లేస్, 100 ప్లేస్, 1000's ప్లేస్. సో 1000's ప్లేస్లో ఉంది కాబట్టి 3ని 1000తో మల్టిప్లై చేయాలి. 3ని 1000తో మల్టిప్లై చేస్తే 3000 ఈజ్ ద ప్లేస్ వాల్యూ ఫర్ దిస్ నెంబర్. ఓకే, సో అయితే ఇలా ఫేస్ వాల్యూ అడుగుతారు, ప్లేస్ వాల్యూ అడుగుతారు, లేదా ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ ఫైండ్ చేసి వాటి ఎడిషన్, వాటి సబ్ట్రాక్షన్, వాటి డివిజన్, వాటి మల్టిప్లికేషన్ ఏవైనా ఎగ్జామ్లో అడగచ్చు. మరి ఈరోజు క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ మనకేంటి ఇచ్చారు అంటే ఏమి ఇచ్చారు, ఫస్ట్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజిట్స్
which digit has the same face value and the place value in any number. ఓకే, సో మనం ఏదైనా నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్లో ఏ డిజిట్కి సేమ్ ఫేస్ వాల్యూ వస్తుంది, సేమ్ ప్లేస్ వాల్యూ వస్తుంది, సేమ్ ఫేస్ వాల్యూ వస్తుంది, సేమ్ ప్లేస్ వాల్యూ వస్తుంది. అయితే ఇక్కడ ఇచ్చిన డిజిట్స్ ఏంటి? 0 1 2 3. ఇక్కడ ఇచ్చిన డిజిట్స్ ఏంటమ్మా? 0 1 2 3. సో కాబట్టి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది అంటే 0 1 2 3 మీరు తీసుకుంటే దీంతో ఫామ్ చేసి ఒక నెంబర్ రాయండి, 91023 అని తీసుకోండి. సో ఇందులో 0 ఉంది, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 9 ఒకటి ఎక్స్ట్రా నెంబర్ నేను రాసుకున్నా. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ఫేస్ వాల్యూ అదే అవ్వాలి, ప్లేస్ వాల్యూ రెండు యొక్క వాల్యూస్ సేమ్ దేనికి వస్తుంది, ఏ డిజిట్కి వస్తుంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు 3కి ఫేస్ వాల్యూ 3, ప్లేస్ వాల్యూ కూడా 3. ఒకవేళ 3 ఇక్కడికి వచ్చింది, ముందుకు వచ్చింది, ఇప్పుడు ఇంకో నెంబర్ తీసుకుంటున్నా ఎందుకంటే ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో తెలియదు. ఇప్పుడు ఇందులో 3 ఇందులో ఫేస్ వాల్యూ 3కి ఫేస్ వాల్యూ 3a, ప్లేస్ వాల్యూ మాత్రం ఏమవుతుంది? 30,000 అవుతుంది, అవునా? సో 3 ఒకవేళ డిజిట్ చేంజ్ అయితే. సో తర్వాత 2 తీసుకోండి, 2కి ఫేస్ వాల్యూ 2, ప్లేస్ వాల్యూ 20. ఓకే, 0 చూడండి, 0 మిడిల్లో ఉంది. సో మిడిల్లో ఉన్న 0కి ఫేస్ వాల్యూ 0, ప్లేస్ వాల్యూ కూడా 0a. ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ మనకి చూడండమ్మా, ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ సేమ్ ఏ డిజిట్కి వచ్చింది? 0కి వచ్చింది. కొంతమంది అడుగుతారు 3కి కూడా వచ్చింది కదా సార్ అని, అందుకే మళ్ళీ చెప్పాను 3 అనేది ఒకవేళ డిజిట్ ఆ యొక్క డిజిట్ యొక్క అంటే దాని యొక్క ప్లేస్ని ఇంటర్చేంజ్ అయితే మళ్ళీ 3 యొక్క వాల్యూ చేంజ్ అయిపోతుంది. మీరు 0 ఆ నెంబర్లో ఎక్కడున్నా సరే మీకు ఇచ్చిన న్యూమరల్లో, ఓకే, మీకు ఇచ్చిన నెంబర్లో 0 ఏ ప్లేస్లో ఉన్నా సరే దానికి మీరు ఫేస్ వాల్యూ ప్లేస్ ఫైండ్ చేసినా, ఫేస్ వాల్యూ ఫైండ్ చేసినా, ఓకే, 0 ఎక్కడున్నా సరే దానికి మీరు ఫేస్ వాల్యూ ఫైండ్ చేసినా, ప్లేస్ వాల్యూ ఫైండ్ చేసినా ఏమవుతుంది? దాని యొక్క రెండు కూడా ఆన్సర్ ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే 0. సో 0 ఎన్నో ఆప్షన్లో ఉంది? ఆప్షన్ ఏని మీరు జాగ్రత్తగా బబ్లింగ్ చేయాలి. ఈజీ క్వశ్చన్ ఇది, ఓకే. ఆప్షన్ ఏని మీరు జాగ్రత్తగా బబ్లింగ్ చేయాలి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. అండర్స్టాండ్? అర్థమైందా? ఆప్షన్ ఏ అనేది ఫస్ట్ క్వశ్చన్కి మనకు ఆన్సర్. సో ఎవ్రీవన్ అండర్స్టాండ్? సో ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ ఏ డిజిట్కి సేమ్ ఉంటుంది అంటే 0కు ఉంటుంది. ఓకే, తర్వాత క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. ఓకే, సెకండ్ క్వశ్చన్ మీరు బాగా చూస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ ఎనీ నేచురల్ నెంబర్ n? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ ఎనీ నేచురల్ నెంబర్ n? నేచురల్ నెంబర్ అంటే ఇప్పుడే చెప్పాను క్లాస్ స్టార్ట్ చేసే ముందే, ఓకే, ఆల్ కౌంటింగ్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే మనం ఈ n ప్లేస్లో ఏం తీసుకోవచ్చు? n ప్లేస్లో ఏం తీసుకోవచ్చు? సో n ప్లేస్లో మీరు 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు. అయితే మన క్వశ్చన్ ఏంటి? కింద ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగాడు. ఓకే, కిందనున్న ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? n స్క్వేర్ గ్రేటర్ దాన్ n క్యూబ్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? n క్యూబ్ లెస్ దాన్ n స్క్వేర్. థర్డ్ స్టేట్మెంట్ ఏంటి? n స్క్వేర్ మైనస్ n క్యూబ్ ఈక్వల్ టు 0. అంతేనా? h స్క్వేర్ మైనస్ n క్యూబ్ గ్రేటర్ దెన్ 0 కంటే ఇది ఎక్కువ ఉంటుందంట. ఓకే, తర్వాత డి వచ్చేసరికి n గ్రేటర్ దెన్ 0. ఇవి స్టేట్మెంట్స్. ఓకే, సో ఈ స్టేట్మెంట్స్ని మనం ఏది ట్రూ అన్నారు? ట్రూ అంటే ఏది కరెక్ట్ స్టేట్మెంట్. అయితే n అనేది ఇక్కడ ఏదైనా అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు.
ఓకే, సో నేను n ప్లేస్లో 2 తీసుకొని తీస్తా. n స్క్వేర్ 2 స్క్వేర్ ఏమవుతుంది 4. ఓకే, n క్యూబ్ 2 క్యూబ్ 8. 8 కంటే 4 పెద్దదా అంటే నేచురల్ నెంబర్స్కి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అయిందా? అవ్వలేదు. ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ కాదు. నెక్స్ట్ n ప్లేస్లో సార్ ఎంత తీసుకుంటాను? మళ్ళీ 2m ఒక నెంబర్ తీసుకుంటాను. 2 క్యూబ్ 8. ఓకే, నెక్స్ట్ 2 స్క్వేర్ 4. ఇది కూడా సేమే. 8 కంటే 4 పెద్దంట. 8 కంటే 4 పెద్దదా? కాదు. ఎటువైపు అయితే 2 చూపిస్తున్నాయో అది పెద్దదని అర్థం. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా ట్రూ కాదు. తర్వాత n స్క్వేర్ మైనస్ n క్యూబ్. n స్క్వేర్ ఎంత? 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8 అనేది 0 కంటే ఎక్కువ ఉండాలంట. 4 మైనస్ 8 మైనస్ 4. మైనస్ 4 0 కంటే పెద్దదా 0 కంటే చిన్నదా? 0 కంటే చిన్నది. మైనస్లో ఉంది వాల్యూ అంటే 0 కంటే చిన్నది. థర్డ్ స్టేట్మెంట్ కూడా తప్పే. ఇప్పుడు n ప్లేస్లో ఎంత తీసుకోవాలి? 2 తీసుకుంటే 0 కంటే 2 పెద్దంట. అంటే ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అయింది? ఆప్షన్ డి కరెక్ట్ అయింది. కాబట్టి ఆప్షన్ ఏంటి ఆన్సర్? మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఓకే, n ఈక్వల్ టు నేను 2 తీసుకొని n ఈక్వల్ టు 2. ఎందుకు n ఈక్వల్ టు 2 తీసుకున్నారు అని మీకు డౌట్ రావచ్చు. 3 తీసుకోండి, మీరు 4 తీసుకోండి, 5 తీసుకోండి, ఏదైనా తీసుకోవచ్చు. n నేచురల్ నెంబర్ అన్నారు కాబట్టి. ఓకే, అర్థమైందా? సో అయితే n ప్లేస్లో 1 తీసుకుంటే ఇందులో ఒక స్టేట్మెంట్ ఎలా వస్తుంది అంటే 0 వచ్చేస్తుంది. 0 గ్రేటర్ దెన్ 0 వస్తుంది. ఎందుకంటే 1 క్యూబ్ మైనస్ 1 స్క్వేర్ 0. కానీ n అనేది అక్కడ 1 ఒకటే కన్సిడర్ చేయకూడదు. 2, 3, 4, 5 అన్నీ చెక్ చేసుకోవాలి. అన్నిటికీ ఈ స్టేట్మెంట్స్ ట్రూ అవ్వాలి. n ప్లేస్లో 1 ఉన్న స్టేట్మెంట్ ట్రూ అవ్వాలి, 2 ఉన్న స్టేట్మెంట్ ట్రూ అవ్వాలి, 3 ఉన్న స్టేట్మెంట్ ట్రూ అవ్వాలి, ఏదున్నా ట్రూ అవ్వాలి. ఓకే, సో నాకు ఈజీగా ఉంటుంది కాబట్టి చిన్న నెంబర్ తీసుకొని చేశాను. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా మీకు ఎగ్జామ్లో వస్తే కేర్ఫుల్గా చెక్ చేసుకొని చేయాలి. అర్థమైందా? సో క్వశ్చన్ అనేది ఇలాగ ఇచ్చారు, ఏంటి సార్ ఇక్కడ నేచురల్ నెంబర్ అన్నారు, ఇది ఏదేదో ఇచ్చారు, మనకు అర్థం కాలేదు అన్నానికి ఏం లేదు. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఓకే, సో ద సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ డి. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఏ టాపిక్ నుంచి అంటే సక్సెసర్ అండ్ ప్రెడిసర్ మీద. ఓకే, సక్సెసర్ అంటే ఏంటి? ఏదైనా నెంబర్కి సక్సెసర్ ఫైండ్ చేయమంటే ఎలా ఫైండ్ చేస్తాము? సో సక్సెసర్ ఎలా ఫైండ్ చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ 5కి సక్సెసర్ ఎంత? 6. ఓకే, 10కి ప్రెడిసర్ ఎంత? 9. సక్సెసర్ అంటే ఆ నెంబర్ తర్వాత నెంబర్, ప్రెడిసర్ అంటే ఆ నెంబర్ ముందు నెంబర్. అంటే సక్సెసర్ అంటే ఆ నెంబర్కి +1 చేయాలి, ప్రెడిసర్ అంటే -1 చేయాలి. ఇది మీకు తెలియాల్సిన బేసిక్ థర్డ్ క్వశ్చన్ చేయాలి అంటే. అయితే డైరెక్ట్గా నెంబర్స్ ఇవ్వలేదు ఇక్కడ. ఏ ఈజ్ ద ప్రెడిసర్ ఆఫ్ బి అని ఇచ్చాడు. ఏ ఈజ్ ద ప్రెడిసర్ ఆఫ్ బి అని ఇచ్చాడు. ఓకే, సో ఏ ఈజ్ ద ప్రెడిసర్ ఆఫ్ బి అని ఇచ్చాడు కాబట్టి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన థర్డ్ క్వశ్చన్లో సో ఏ తర్వాత బి వస్తుందని అర్థం. అంటే ఏకి +1 చేస్తే ఎంత వస్తుందని అర్థం? బి వస్తుందని అర్థం. ఫస్ట్ స్టేట్మెంట్కి మీనింగ్ ఏంటమ్మా? సారీ ఏ ఈజ్ ద సక్సెసర్ అన్నాడు, ప్రెడిసర్ అన్నాడా? సో ఏ ఈజ్ ద ప్రెడిసర్ ఆఫ్ బి అన్నాడు కాబట్టి సరిపోయింది. సో ఏ అనేది ప్రెడిసర్ బికి, అంటే ఏ తర్వాత బి వస్తుందని అర్థం. అంటే ఏకి +1 చేస్తే మనకి ఏమొస్తుందని అర్థం? బి వస్తుందని అర్థం. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఇది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటమ్మా? ఏ ఈజ్ ద ప్రెడిసర్ ఆఫ్ బి అంటే ఏంటి? బి -1 చేస్తే ఏమొస్తుంది? ఏ వస్తుంది. లేదా ఏకి +1 చేస్తే ఏమొస్తుంది? బి వస్తుంది అని దాని మీనింగ్. ఓకే, సో తర్వాత దెన్ ద వాల్యూ ఆఫ్ a మైనస్ బి అండ్ b మైనస్ ఏ ఆర్. సో a మైనస్ బి, b మైనస్ ఏ ఎంత అడుగుతున్నారు? a మైనస్ బి, b మైనస్ ఏ ఎంత అడుగుతున్నారు? a మైనస్ బి వాల్యూ ఎంత, b మైనస్ ఏ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, సో మనం ఎప్పుడైనా ఇలాంటి ఈక్వేషన్స్ వచ్చేటప్పుడు అన్ని ఏలు ఉండాలి లేదా అన్ని బీలు ఉండాలి. అలా మీరు చేసుకోవాలి ఇప్పుడు కూడా. అయితే నాకు ఆల్రెడీ ఏ వాల్యూ తెలుసు. ఏ వాల్యూ అని తెలుసు? b-1 అని తెలుసు. అందుకే ఏ ప్లేస్లో నేను ఇప్పుడు ఏమేమి వేయచ్చు? ఏ ప్లేస్లో నేను ఏమేయచ్చు? b-1. ఇక్కడ ఆల్రెడీ -b ఉంది, అవునా? సో బీకి +bకి -bకి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మిగిలింది ఏంటి? -1. a మైనస్ బి వాల్యూ ఎంత అంటే -1. ఇప్పుడు నెక్స్ట్ b మైనస్ ఏ ప్లేస్లో ఎంత వేయచ్చు అని చెప్పాను? b-1 వేసాను.
వేస్తే సో బి మైనస్ బి మైనస్ అనేది బ్రాకెట్ ముందుంది బ్రాకెట్తో ఈ 1 మల్టిప్లై చేయాలి మైనస్ని మైనస్తో మల్టిప్లై చేయాలి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 మైనస్ బికి ప్లస్ బికి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మిగిలింది ఎంత 1 ఇలా కేర్ఫుల్గా ఇలా చేయాలి సో -1 ఈజ్ ద ఆన్సర్ సో ఆన్సర్ -1 కాబట్టి -1 ఎక్కడుంది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి సో థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటమ్మా ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్ సో ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ సో చూడండమ్మా ఏబికి అంటే ఏ అనేది ప్రెడిసర్ అంట బికి అంటే ఏ ఫస్ట్ వస్తుంది బి తర్వాత వస్తుంది అంటే ఏకి +1 చేస్తే బి వస్తుంది అని మీనింగ్ అలాగే ఎప్పుడైనా స్టేట్మెంట్ ఇస్తే అందుకే ఏకి +1 చేస్తే బి అలాగే బి నుంచి +1 అటువైపు వెళ్తే -1 అంటే ఏ వాల్యూ ఎంత బి -1 అయితే అన్ని ఏస్ అయినా తీసుకోవాలి లేదా అన్ని బీస్ అయినా తీసుకోవాలి ఇప్పుడు ఏ మైనస్ బి బి మైనస్ ఏ వాల్యూస్ కదా అడిగారు ఇదొక క్వశ్చన్ సో ఏ మైనస్ బిలో ఏ ప్లేస్లో నేను ఏం చేశాను బి -1 వేశాను లేదా బి ప్లేస్లో ఎంత వేయాలి ఏ +1 వేయాలి అలా చేసిన వస్తుంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకే సో మన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి ఏ మైనస్ బి కదా సో బి ప్లేస్లో ఏ +1 వేస్తే అంటే ఏ మైనస్ బి ప్లేస్లో ఎంత వేయాలి ఏ +1 సో ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది +1 వస్తుంది అంతేనా సో ఏ మైనస్ బి కదా బి ప్లేస్లో ఎంత వేయాలి ఏ +1 వేయాలి ఏ +1 అంటే బ్రాకెట్ ఏ +1 ని బ్రాకెట్ పెట్టాలి ఓకే సో ఏ +1 ని బ్రాకెట్ పెడితే చూడండి ఇప్పుడు ఏ మైనస్ ఇంటూ ప్లస్ -1 ప్లస్ ఏకి మైనస్ క్యాన్సిల్ అయిపోతే -1 తర్వాత బి మైనస్ ఏ సో బి మైనస్ ఏ ప్లేస్లో ఎంత వేయాలి బి ప్లేస్లో ఏ +1 కదా వేసాము ఓకే బి ప్లేస్లో ఏ +1 మైనస్ ఏకి మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతే ఎంత వచ్చింది +1 ఫస్ట్ -1 వచ్చింది తర్వాత +1 వచ్చింది అర్థమైంది అందరికీ కూడా సో ఇలా కూడా తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ని తీసుకొని ఇది చేశాను ఈ స్టేట్మెంట్ తీసుకొని ఇది చేశాను అయితే మనకి ఇలాంటి ఈక్వేషన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏం చేయాలి అన్ని ఏస్ అయినా ఉండాలి లేదా అన్ని బీస్ అయినా ఉండాలి ఎవ్రీవన్ అండర్స్టాండ్ సో దిస్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ సో వినాలి జాగ్రత్తగా ఫోర్త్ క్వశ్చన్ ఓకే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ the greatest 5-digit number formed using different digits with 7 in the hundreds place chala easy question okay which of the following is the greatest 5-digit number a number emai undali greatest 5-digit number ayi undali ee anna numbers annitlo greatest 5-digit number ento మనం చూసుకోవాలి ఫస్ట్ సో ఉన్న నెంబర్స్ అన్నిట్లో గ్రేటెస్ట్ నెంబర్ మనకి 19 తో స్టార్ట్ అయింది ఉంది రెండు 19 తో స్టార్ట్ అయి ఉన్నాయి అంటే అన్నిటికన్నా పెద్దది 19782 ఇది అన్నిటికన్నా గ్రేటెస్ట్ దానికన్నా కొంచెం చిన్నది సెకండ్ ప్లేస్ లో ఇది ఉంది థర్డ్ ప్లేస్ లో ఏముంది ఇది ఉంది ఫోర్త్ ప్లేస్ లో ఏముంది ఇది ఉంది ఓకే అయితే వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ 5-digit నెంబర్ ఫార్మ్డ్ యూజింగ్ డిఫరెంట్ డిజిట్స్ అన్ని డిఫరెంట్ డిజిట్స్ ఉండాలంట అన్నిట్లో కూడా అన్ని డిఫరెంట్ డిజిట్స్ ఉన్నాయి అండ్ 7 ఇన్ ద హండ్రెడ్స్ ప్లేస్ లో ఏముండాలంట 7 ఉండాలంట చూడండి హండ్రెడ్స్ ప్లేస్ లో 7 ఎక్కడ ఉంది ఆప్షన్ బిలో ఉంది ఆప్షన్ మనకి అన్నిటికన్నా పెద్దదిదే కదా అన్నిటికన్నా ఫస్ట్ పెద్దదిదే కదా కాబట్టి ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ ఈజీ క్వశ్చన్ ఇది 1 10 100 ప్లేస్ లో 7 ఉన్న గ్రేటెస్ట్ 5-digit నెంబర్ ఈ నెంబర్స్ లో ఏంటి ఆప్షన్ బి చాలా ఈజీ క్వశ్చన్ కాబట్టి మనకి ఫోర్త్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటమ్మా సో దానికి ఏ సొల్యూషన్ అవసరం లేదు ఫోర్త్ క్వశ్చన్ కి ఏంటి according to question option B is the answer అర్థమైందా ఆప్షన్ B is the answer everyone understand next question fifth question వచ్చేసరికి సో how many times చాలా ఈజీ క్వశ్చన్ వినండి ఓకే సో అన్ని ఇంకా ఈజీ క్వశ్చన్స్ అన్ని ఇప్పుడున్న టాపిక్స్లో అన్ని ఈజీ క్వశ్చన్సే మీరు కేర్ఫుల్గా చదివి అర్థం చేసుకొని మీరు ఎగ్జామ్ రాసినట్లయితే 20 out of 20 ఈజీగా వస్తాయి ఎగ్జామ్ సో ఎంతమంది 20 out of 20 వచ్చాయి మీరే చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఓకే హౌ మెనీ టైమ్స్ డస్ ద డిజిట్ 0
హౌ మెనీ టైమ్స్ డస్ ద డిజిట్ 0 అక్కర్ ఇన్ ద 2 digit నెంబర్స్? 2 digits నెంబర్స్లో 0 హౌ మెనీ టైమ్స్ ఎన్నిసార్లు వస్తుంది? 2 digit నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 10 నుంచి స్టార్ట్ అవుతాయి. 10 తర్వాత మళ్ళీ 0 వచ్చిన నెంబర్ ఎక్కడ ఉన్నది? 20, 30, 40, 50, 60, 70, 80, 90, మళ్ళీ 100 వచ్చేసరికి 3 digit నెంబర్. అంటే 2 digit నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 9 ఉన్నాయి. సో 9 నెంబర్స్లో మనకి 2 digit నెంబర్స్లో ఏమొచ్చింది? 0 వచ్చింది. అర్థమైందా? సో ఆన్సర్ ఏంటి అంటే 9. చూసారా ఎంత ఈజీ క్వశ్చన్? ఈజీ క్వశ్చన్ కాదా ఇది? ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ అంటే 5th క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ ఈజీగా చెప్పచ్చు. సో 5th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటమ్మా? సో ఏ నెంబర్స్లో 0 వచ్చిందంటే 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. సో 0 ఎన్నిసార్లు రివిజన్ అయింది? ఇందులో 9 times రివిజన్ అయింది. సో అంటే ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. అండర్స్టాండ్? అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్. సో 6th క్వశ్చన్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ 33 and 97? 33కి 97కి ఏది ట్రూ అని అడుగుతున్నారు. ఓకే, సో ఆప్షన్స్ నుంచి చేయాలి ఇది. ఫస్ట్ ఆప్షన్ బోత్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. వాట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్? బోత్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. 33 is a prime number. What is prime number? Prime number means it has only 2 factors. Only 2 factors, 1 and itself. అయితే 33 అనేది 1 టేబుల్లో వస్తుంది, 33 టేబుల్లో వస్తుంది. అలాగే 3 టేబుల్లో కూడా వచ్చేస్తుంది ఇది. ఓకే, 3 11s 11 టేబుల్లో కూడా వస్తుంది. సో 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ దీనికి ఉన్నాయి. సో 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అవ్వదు. ఏ నెంబర్ అవుతుంది? కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో 97 అనేది ప్రైమ్ నెంబర్ మనకు తెలుసు. ఎందుకంటే 90 నుంచి 100 మధ్యలో ఉండే ఒకే ఒక ప్రైమ్ నెంబర్ 97. కానీ 33 ప్రైమ్ నెంబర్ కాదు. మనకు ఆప్షన్లో బోత్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ అని ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ట్రూ అవ్వదు. బోత్ ఆర్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్స్. వన్ ఈజ్ కాంపోజిట్ నెంబర్, వన్ ఈజ్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఆప్షన్ బోత్ ఆర్ కో ప్రైమ్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కో ప్రైమ్స్? 33కి 97కి హెచ్సిఎఫ్ చేస్తే ఎంత రావాలి? 1 రావాలి. సో మరి 33కి 97కి హెచ్సిఎఫ్ చేస్తే ఎంత వచ్చింది? సో 33 టేబుల్లో 97 వస్తుందా? రాదు. 2 ఒకే టేబుల్లో వస్తాయా? రాదు. ఎందుకు 2 ఒకే టేబుల్లో రావు? 97 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి. సో ఒక ప్రైమ్ నెంబర్ ఒకటి నార్మల్ నెంబర్ ఉన్నప్పుడు రెండింటికి కంపల్సరీ హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 1 అవుతుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాము. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. బోత్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 11. 97 11 టేబుల్ వస్తుందా? రాదు. ఓకే, నెక్స్ట్ బోత్ ఆర్ ఈవెన్ నెంబర్స్. 33 అనేది ఆడ్ నెంబర్, 97 అనేది ఆడ్ నెంబర్ అండ్ ఆల్సో ప్రైమ్ నెంబర్. సో 2 ఈవెన్ నెంబర్స్ కూడా కాదు. చాలా ఈజీ క్వశ్చన్ ఇచ్చారు, అవునా కాదా? ఒకవేళ మీకు కో ప్రైమ్స్ అంటే ఏంటో తెలియదు అనుకోండి, మిగతా 2 ఆప్షన్స్ చెక్ చేస్తే అవి 2 మీకు తెలుసు కదా. ఓకే, ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసు, మల్టిపుల్స్ కూడా తెలుసు. 11 మల్టిపుల్స్ ఏంటి? 11 ఫస్ట్ మల్టిపుల్, 11 సెకండ్ మల్టిపుల్, 22 అంటే 11 టేబుల్లో వచ్చే నెంబర్స్ అని అర్థం ఇవి. సో 11 టేబుల్లో 33 వస్తుంది కానీ 11 టేబుల్లో 97 రాదు, అవునమ్మా? సో 97 రాదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. కో ప్రైమ్స్ అంటే 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ చేస్తే 1 రావాలి. ఓకే, సో నేను చెప్పేది ప్రతిదీ జాగ్రత్తగా వినండి. మనకి ఎగ్జామ్లో మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి ఫైనల్ ఎగ్జామ్లో కూడా. ఓకే, సో జాగ్రత్తగా మరొకసారి ఈ పేపర్ని మరొకసారి కూడా చేయొచ్చు, ఎందుకంటే అంత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ పేపర్లో ఇవ్వడం జరిగిందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 7. సో క్వశ్చన్ నెంబర్ 6కి ఆన్సర్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 6కి ఆప్షన్ బి ఆన్సర్. బికాస్ 33 అండ్ 97కి హెచ్సిఎఫ్ ఎంత? హెచ్సిఎఫ్ 1. అందుకే అవి ఏ నెంబర్స్ అయ్యాయి? కో ప్రైమ్స్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద 10th place digit and the 1000th place digit of the number 444444? సో ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ మీద డైరెక్ట్గా క్వశ్చన్స్ ఇస్తే ఎవరైనా చేస్తారు.
ఏదైనా ఒక నెంబర్ ఇచ్చేసి అందులో ఫేస్ వాల్యూ ఏంటి, ప్లేస్ వాల్యూ ఏంటి, లేదా ఫేస్ వాల్యూకి ప్లేస్ వాల్యూకి సమ్ చేస్తే ఎంత, సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత, మల్టిప్లికేషన్ చేస్తే ఎంత, ఎవరైనా చేస్తారు. కానీ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ అండ్ ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద టెన్స్ ప్లేస్. టెన్స్ ప్లేస్లో ఉన్న ఒక నెంబర్కి ఏంటి ఫైండ్ చేస్తే, ప్లేస్ వాల్యూస్ ఫైండ్ చేస్తే, ఏంటి ఫైండ్ చేస్తే, ప్లేస్ వాల్యూస్ ఫైండ్ చేస్తే అప్పుడు ప్లేస్ టెన్స్ ప్లేస్ డిజిట్ అండ్ ద థౌజండ్స్ ప్లేస్ డిజిట్. ఓకే, ఒక నెంబర్లో ఉన్న టెన్స్ ప్లేస్ డిజిట్, టెన్స్ ప్లేస్ డిజిట్, టెన్స్ ప్లేస్ డిజిట్, థౌజండ్స్ ప్లేస్ డిజిట్కి సమ్ చేస్తే అంట ఆ సమ్ ఎంత వచ్చిందంట, ద నెంబర్ ఈస్ 44,444. ఓకే, అయితే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద టెన్స్ ప్లేస్. ఓకే, క్వశ్చన్ మనం డైరెక్ట్గా ఇచ్చాడు, ఇది ఈజీ క్వశ్చన్ ఇది. ఇంకా నేను కదా ఆన్సర్ ఇచ్చాడేమో అనుకున్నా. ఓకే, సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద టెన్స్ ప్లేస్ డిజిట్ అండ్ ద థౌజండ్స్ ప్లేస్ డిజిట్. ఓకే, టెన్స్ ప్లేస్ డిజిట్ ఎంత, టెన్స్ ప్లేస్ డిజిట్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత, 40. ఓకే, టెన్స్ ప్లేస్ డిజిట్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంతమ్మా, 40. సో మనకి 7th క్వశ్చన్లో మనకి ఇచ్చింది ఏంటి, 44,444లో టెన్స్ ప్లేస్ వాల్యూ, థౌజండ్స్ ప్లేస్ వాల్యూ అడిగాడు. సో టెన్స్ ప్లేస్లోని 4 ఉంది, థౌజండ్స్ ప్లేస్లో కూడా 4 ఉంది. సో టెన్స్ ప్లేస్లో ఉన్న 4 అంటే 40, థౌజండ్స్ ప్లేస్లో ఉన్నదైతే 4000. వీటికి ఏం అడిగారు, సమ్ అడిగారు. సమ్ ఏమవుతుంది, 4040 అవుతుంది. సమ్ అంటే ఏంటి, యాడ్ చేయాలి, డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి, ప్రొడక్ట్ అంటే ఇంటూ చేయాలి. డైరెక్ట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ ఇచ్చారు. ఓకే, సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏంటింది, ఒక నెంబర్లో టెన్స్ ప్లేస్ డిజిట్ని, థౌజండ్స్ ప్లేస్ డిజిట్ని, ఇందులో ఉన్న టెన్స్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్, ఈ రెండు ప్లేసెస్లో ఉన్న నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూస్ని సమ్ చేస్తే ఎంత. ఈజీ క్వశ్చన్. సో ఆన్సర్ ఏంటైతే అది ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఓకే, ఎవ్రీవన్ అండర్స్టాండ్. నెక్స్ట్, సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 70 and 80. సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 70 and 80. 70కి 80కి మధ్యలో ఉన్న అన్ని ప్రైమ్ నెంబర్స్కి సమ్ చేస్తే ఎంత అడిగారు. అయితే 70 నుంచి 80 వరకు ప్రైమ్ నెంబర్స్ రాస్తే మీకు తెలుస్తుంది, ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ ఒకసారి చూద్దాం, 70 నుంచి 100 కాకుండా 1 నుంచి 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఒకసారి రివైండ్ చేసుకుందాం. ఓకే, 1 నుంచి 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్లో సో 1 to 10 మధ్యలో 4 ఉంటాయి. ఆ 4 ఏంటి, 2, 3, 5, 7. తర్వాత 10 నుంచి 20 మధ్యలో మరొక 4 ఉంటాయి, 7, 13, 2 డిజిట్ కదా. ఓకే, 11, 13, 17, 19. ఓకే, నెక్స్ట్ 20 నుంచి 30 వరకు మధ్యలో ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. సో అవేంటి, 23, 29. ఓకే, నెక్స్ట్ 30 నుంచి 40 మధ్యలో ఉండేవి. సో చూడండి, డిడి బిబి కదా, అంటే మళ్ళీ 2 ఉంటాయి. ఎన్ని ఉంటాయి, 30 టేబుల్ మన 30లో 31, తర్వాత 37. నెక్స్ట్ 40 నుంచి 50 మధ్యలో ఎన్ని ఉంటాయి, డిడి బిబిసి అంటే 3 ఉంటాయి. సో 3 ఉంటాయి అంటే ఎన్ని ఉంటాయి, 41, 43, 47. ఓకే, నెక్స్ట్ 50 నుంచి 60 మధ్యలో చూడండి, డిడి బిబిసి బిబిసి. ఓకే, డిడి బిబిసి బిబిసి బిఏ అంటే బిఏ. ఓకే, సో 60 నుంచి 70 మధ్యలో, 70 నుంచి 80 మధ్యలో, 80 నుంచి 90 మధ్యలో, 90 నుంచి ఇవన్నీ ఇక్కడ రాయ అవసరం లేదు, బట్ మీకు రివిజన్ అవుతుందని నేను చెప్తున్నా. ఇవన్నీ కూడా ఏంటమ్మా, రివిజన్ అవుతుందని చెప్తున్నా. ఓకే, 50 నుంచి 60 మధ్యలో సో 53, 59. 60 నుంచి 70 మధ్యలో 61, 67. ఓకే, 67. నెక్స్ట్ 70 నుంచి 80 మధ్యలో 71, 73, 79. ఓకే, 77 ఎవరో చెప్తున్నారు. 80 నుంచి 90 మధ్యలో
81 కాదు, 81 9 టేబుల్లో వస్తుంది. ఓకే 83 89 83 89 నెక్స్ట్ 97. ఈ ప్రైమ్ నెంబర్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, రివిజన్ అయింది ప్రైమ్ నెంబర్స్ అన్ని కూడా. ప్రైమ్ నెంబర్స్ అన్ని అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే, 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్గా ఉన్న నెంబర్ని ప్రైమ్ నెంబర్ అంటారు. అందులో 70కి 80కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్. సో 70కి 80కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఇవేనా? సో అవేంటి 71 73 79. వీటికి సమ్ చేస్తే ఎంత అడిగారు, సమ్ చేస్తే ఎంత 9 + 1 10 13 7 3 21 + 1 22 223. సో 223 మనకు ఆప్షన్లో ఎక్కడుంది, ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ ఏలో ఉంది. సో ఎవ్రీవన్ అండర్స్టాండ్. సో ఇలా చేయాలి, ఆప్షన్ ఏలో అది ఉంది. చాలా ఈజీ క్వశ్చన్. మీకు ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడే రాసుకో, 70కి 80కి మధ్యలో ఉన్నవి ఏంటున్నాయి. 70 తర్వాత మనకి 71 73 79 ఈ 3 సమ్ చేస్తే ఎంత, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద, మళ్ళీ ప్లేస్ వాల్యూస్ మీద ఇచ్చాడు, ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద డిజిట్ 8 and 3 ఆఫ్ ద నెంబర్. 8కి 3కి 8 ఏంటి ఫైండ్ చేయాలి, ప్లేస్ వాల్యూస్ ఫైండ్ చేయాలి. ప్లేస్ వాల్యూస్ ఫైండ్ చేసి వాటికి ఏం చేయాలి, డిఫరెన్స్ చేయాలి. సో ఆ నెంబర్ ఏమి ఇచ్చాడు, 56,84,320. ఓకే 56 lakh అంటే 5 వాల్యూస్ ఉంటాయి. 56 lakh నెక్స్ట్ 56 lakh 84,000 ఓకే సరిపోయింది. 321 ఇది నెంబర్. ఈ నెంబర్లో ఏం చెప్పాడు, ప్లేస్ వాల్యూస్. దేనికి ప్లేస్ వాల్యూస్, 8కి 3కి ప్లేస్ వాల్యూస్ ఫైండ్ చేసి డిఫరెన్స్ అడిగాడు. సో 8కి ప్లేస్ వాల్యూ ఎంత, 80,000. 8కి ప్లేస్ వాల్యూ ఎంత, 80,000. ఓకే 8కి. నెక్స్ట్ 3కి ప్లేస్ వాల్యూ ఎంత, 3కి ప్లేస్ వాల్యూ ఎంత, 300. ఈ రెండిటికి ఏంటి అడిగారు, డిఫరెన్స్ అడిగారు. ఏమడిగారు, డిఫరెన్స్ అడిగారు. డిఫరెన్స్ ఎలా చేస్తాము, 0 నుంచి 0 0 10 నుంచి 3 తీస్తే 7, ఇక్కడ 9 ఉంటుంది 7. ఓకే 79,700 ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. చూసారా నెంబర్ సిస్టమ్ పైన ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చామో ఇప్పుడు మనం, ఇటువంటి క్వశ్చన్సే మనకి ఫైనల్ ఎగ్జామ్ కూడా వస్తాయి. మీరు మిస్టేక్స్ లేకుండా కేర్ఫుల్గా డీటెయిల్డ్గా క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయడం నేర్చుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ అమ్మా క్వశ్చన్ నెంబర్ 10. సో క్వశ్చన్ నెంబర్ 10 చూసుకుంటే, ద ప్రొడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 3-digit నెంబర్స్ ఫార్మ్డ్ బై ద డిజిట్స్ 0 9 6. ఓకే 0 తోటి 9 తోటి 6 తోటి, 0 తోటి 9 తోటి 6 తోటి ఫామ్ అయ్యే గ్రేటెస్ట్ 3-digit నెంబర్స్ అండ్ స్మాలెస్ట్ 3-digit నెంబర్. సో గ్రేటెస్ట్ 3-digit నెంబర్ ఏమవుతుంది, 960 అవుతుంది గ్రేటెస్ట్ నెంబర్ అయితే. ఓకే మరి స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది, సో ఫస్ట్ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి తర్వాత స్మాల్ ఏముంది 609. ఈ రెండింటికి ఏమడిగారు, ప్రొడక్ట్ అంటే ఏంటి, ఇంటూ. మరి ప్రొడక్ట్ చేస్తే ఇది ఎంత వచ్చింది, 584640 వచ్చింది. ఓకే 5846 960ని 609తో మీరు మల్టిప్లై చేయడం వచ్చు కదా. ఈ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వచ్చిందమ్మా, 584640 వస్తుంది. సో మరి 584640 మనకి ఆప్షన్లో ఎక్కడుంది, ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఎంతమంది అయితే కరెక్ట్ పెట్టారో వాళ్ళందరిది కరెక్ట్ అయ్యే క్వశ్చన్కి ఆన్సర్. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. సో క్వశ్చన్ నెంబర్ 11 చూసుకుంటే, ఓకే క్వశ్చన్ నెంబర్ 11 చూసుకుంటే, వాట్ డిజిట్ ఆఫ్ ద నెంబర్ 30746 హ్యాస్ ద గ్రేటెస్ట్ ప్లేస్ వాల్యూ. ఓకే వాట్ డిజిట్ ఆఫ్ ద నెంబర్ 30746 హ్యాస్ ద గ్రేటెస్ట్
ప్లేస్ వాల్యూ. ఓకే, సో మన క్వశ్చన్లో క్లియర్గా డీటెయిల్గా ఉంది. ఇందులో వాట్ డిజిట్ ఆఫ్ ద నెంబర్, ఏ డిజిట్లో ఉన్న నెంబర్కి గ్రేటెస్ట్ ప్లేస్ వాల్యూ ఉంటుంది. ఆబ్వియస్లీ గ్రేటెస్ట్ ప్లేస్ వాల్యూ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? ఏదైతే మనకి ఇచ్చిన నెంబర్లో ఫస్ట్ ఉందో ఆ నెంబర్కి గ్రేటెస్ట్ ప్లేస్ వాల్యూ ఉంటుంది. ఎందుకంటే 3కి 3 ఇంటూ 10,000 చేయాలి అంటే 30,000. 0కి 0, 7కి 700 ప్లేస్ వాల్యూ, 4కి 40, 6కి 6. మరి అన్నిట్లో 30,000 కదా పెద్దది. ఎప్పుడైనా సరే ఫస్ట్ నెంబర్కే గ్రేటెస్ట్ ప్లేస్ వాల్యూ ఉంటుంది. సో గ్రేటెస్ట్ ప్లేస్ వాల్యూ ఫస్ట్ నెంబర్కి ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సో క్వశ్చన్ నెంబర్ 11కి ఆన్సర్ ఏంటి? సో ఆన్సర్ ఈస్ 3. ఈజీ క్వశ్చన్ ఇది కూడా. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, జాగ్రత్తగా క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని చాలమ్మా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సి 12th క్వశ్చన్. హౌ మెనీ 4 digit నెంబర్స్ ఆల్ ఆర్ దేర్? 4 digit నెంబర్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి అడుగుతున్నాడు. సో 4 digit నెంబర్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? సో మొత్తం ఎన్ని ఉన్నాయి? సో 1 digit నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1 to 9, 9. 2 digit నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 2 digit నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 10 నుంచి 99 వరకు. సో 10 నుంచి 99 వరకు ఎన్ని ఉంటాయంటే 99 మైనస్ 10 ప్లస్ 1 చేయాలి. చేస్తే ఎంత వచ్చింది? 90 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 90 వస్తుంది. ఓకే, మరి 3 digit నెంబర్స్. సో 100 నుంచి ఎంతవరకు 3 digit నెంబర్స్ ఉంటాయి? సో 999 మైనస్ 100 ప్లస్ 1 చేస్తే 900 వస్తాయి. ఎన్ని వస్తాయమ్మా? 900 వస్తాయి. అదేవిధంగా 4 digit నెంబర్స్ ఎన్ని వస్తాయంటే 9, ఒక 0 యాడ్ అవుతుంది. 5 digit నెంబర్స్ ఎన్ని వస్తాయంటే ఇక్కడ 5 వచ్చిందంటే 5 అంటే 4 zeros వస్తాయి. 4 వచ్చిందంటే 3 zeros వస్తాయి. 3 వచ్చిందంటే 2 zeros వస్తాయి. కాబట్టి మనకి ఇప్పుడు 4 digit అడిగాడా, 5 digit అడిగాడా, 2 digit అడిగాడా? 4 digit నెంబర్స్ ఎన్ని అని అడిగాడు. 4 digit నెంబర్స్ ఎన్ని వచ్చాయి? 9,000. 4 digit నెంబర్స్ ఎన్ని వచ్చాయి? 9,000. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి 4 digit నెంబర్స్? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఎక్కడితో ఎండ్ అవుతాయి? అక్కడితో ఎండ్ అవుతాయి. ఇలా ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్ మనకు తెలిస్తే ఈ రెండింటికి డిఫరెన్స్ చేసి ప్లస్ చేస్తే ఆ వచ్చిందే మనకి ఆన్సర్ అని కూడా మనం మోడల్లో చెప్పుకున్నాం. అవునా? సో అర్థమైంది అందరికీ కూడా. సో ఇలా మనం చేయాలి. ఓకే, ఎవ్రీవన్ అండర్స్టాండ్? నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అరేంజ్ ద రోమన్ నెంబర్ XLVI, LXIX, XCV, XLIX in the ascending order. Ascending order means small to big. Small to big రాయాలి. వీటిని ఎందులో రాయాలమ్మా? స్మాల్ టు బిగ్ రాయాలి. సో మన 13th క్వశ్చన్ వచ్చేసరికి స్మాల్ టు బిగ్ రాయాలి. సో రోమన్ నెంబర్స్ ఏమి ఇచ్చారు చెప్పండి? ఫస్ట్ ఇది XLVI, సెకండ్ LX, IX, థర్డ్ XCD, ఫోర్త్ XCV. XCV ఒకరు చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి. XL, IX, తర్వాత XCV, XL, IX, ఇలా 4 ఇచ్చారు. ఈ 4 రోమన్ నెంబర్స్ని ఎలా రాయమన్నారు? అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ టు బిగ్. డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ బిగ్ టు స్మాల్. డిసెండింగ్ అంటే తగ్గడం, అసెండింగ్ అంటే పెరగడం. ఓకే, ముందు ఈ రోమన్ నెంబర్స్ మనం ఎందులో మార్చుకోవాలి? నెంబర్స్లో మార్చుకోవాలి. మనకు తెలుసు కోడ్ ఏంటి? LCDM. L అంటే 50, C అంటే 100, D అంటే 500, M అంటే 1000. ఈ కోడ్ మనందరికీ తెలుసు. ఇప్పుడు XL అంటే పెద్దదాని ముందు చిన్న నెంబర్ వచ్చింది. సో L అంటే ఎంత? యాక్చువల్గా 50. 50 కన్నా ముందు X ఉందంటే ఎంత అవుతుంది? -10 చేస్తే ఎంత? ఇది 40. VI ఎంత? 6 అంటే ఇది ఏమవుతుంది? 46. నెక్స్ట్ ఇక్కడ కూడా LX వచ్చింది. L అంటే 50. L అంటే 50. ఓకే, నెక్స్ట్ తర్వాత X వచ్చింది అంటే 10. IX అంటే 9. సో ఎంత అయింది? 69. తర్వాత XCV. C అంటే మనకి ఏంటి? 100. 100 ముందు 10 ఉంది అంటే ఇదేమవుతుంది? 90 + 5 ఏమవుతుంది? 95. తర్వాత XL. XL అంటే మళ్ళీ ఏంటి? 40. IX అంటే ఎంత? 9. 49. ఇప్పుడు మనం ఎందులో రాయాలి? ఇది
అసెండింగ్ అంటే ఏంటి? స్మాల్ టు బిగ్. స్మాల్ ఇంట్లో అన్నిట్లో స్మాల్ ఏముంది? 46. తర్వాత ఏంటి? 49. తర్వాత ఏంటి? 69. తర్వాత ఏంటి? 95. సో 46కి వచ్చింది ఏంటి? XL VI 49. XLI తర్వాత LXIX తర్వాత XCV. ఈ ఆర్డర్లో మనకు ఒక ఆప్షన్ ఉంది. ఓకే, సో XLVI XLI, ఓకే, XLVI XLI XLVI XLI ఇగో ఆప్షన్ డిలో నాకు కనిపించింది. XLVI XLIX సరిపోయింది, అది LXIX XCV. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. సో అర్థమైంది అందరికీ కూడా. సో మీరు ఎగ్జామ్లో నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని చెప్పేసి అక్కడ చెప్పాను. మీరు ఎగ్జామ్లో ఏం చేశారు? XLVI ఎంత 46, XLIX ఎంత 69, XCV అంటే ఎంత 95, తర్వాత 49. ఇప్పుడు అన్నిట్లో చిన్న నెంబర్ ఎంత 46. ఇలా రాసుకొని 46 అంటే ఫస్ట్ ఇది రావాలి. XLVI మనకి ఎక్కడుంది? ఆప్షన్ ఏలో ఉంది. ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. అంటే ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ డి కానీ ఇలా చేయాలి. ఎగ్జామ్లో ఎక్స్ప్లెనేషన్ అంతా రాయవసరం లేదు, ఇలా చేయాలి. తర్వాత LXIX తర్వాత ఏంటి? XLIX ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా? ఆప్షన్ ఏలో ఉందా, ఆప్షన్ డిలో ఉందా? సెకండ్ ప్లేస్లో. ఆప్షన్ డిలో సెకండ్ ప్లేస్లో XLIX ఉంది. అంటే ఆప్షన్ డి ఆన్సర్, ఆప్షన్ ఏ కూడా ఎలిమినేట్ చేసేయాలి. ఇలా ఆప్షన్స్ చూసుకుంటూ క్వశ్చన్లోనే మీరు ఆన్సర్స్ చేయడం నేర్చుకోవాలి. క్వశ్చన్ దగ్గర ఆన్సర్ చేయడం నేర్చుకోవాలి. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. సో క్వశ్చన్ నెంబర్ 14 తీసుకుంటే ఫైండ్ ద నియరెస్ట్ వాల్యూ టు 10,000 ఆఫ్ 5678998750 ఈ రెండు నెంబర్స్కి ఏంటి? నియరెస్ట్ 10,000 అంటే ఏ ప్లేస్ని మనం రౌండ్ చేయాలి? 10,000 ప్లేస్ని రౌండ్ చేయాలి. సో 10,000 ప్లేస్ అంటే 1s, 10s, 100, 1000, 10 అంటే లాస్ట్ ప్లేసే. సో లాస్ట్ ప్లేస్ ఉంది కాబట్టి ఆ ముందు నెంబర్స్ అన్ని ఏం చేసేసుకోవాలి? జీరోస్ చేసుకోవాలి. ఆ ముందు నెంబర్ 5 కన్నా అబౌవ్ ఉంటే ఇది ఏమవుతుంది? +1 అవుతుంది. 5 + 1 చేస్తే 6. ఫస్ట్ నెంబర్ 60,000. తర్వాత ఇందులో 1s, 10s, 100, 10,000 ప్లేస్ అంటే 9. అంటే ముందువన్నీ మనం ఏం చేసుకోవాలి? జీరోస్ చేసుకోవాలి. 5 కన్నా అబౌవ్ ఉంది కాబట్టి 9 ఏమవుతుంది? 10 అవుతుంది. అంటే 60,000 and 1 lakh. 60,000 and 1 lakh. వేర్ ఇస్ ద ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఎవరివన్ అండర్స్టాండ్? ఇది మనం ఇలా ఏ ప్లేస్ నియరెస్ట్ వాల్యూస్ అని అడిగి 1000s ప్లేస్ అని, 10s ప్లేస్ అని, 100 ప్లేస్ అని అడిగితే అప్పుడు ఏం చేయాలి? రౌండింగ్ చేయాలి. రౌండింగ్ అంటే ఏంటి? 5 కన్నా అబౌవ్ ఉంటే ముందు డిజిట్కి ఏం చేయాలి? +1. ముందువన్నీ జీరోస్ పెట్టేసుకొని ఏ డిజిట్ని అయితే మనం రౌండ్ చేయమన్నారో ఆ ప్లేస్కి ఏమవుతుంది? +1 అయినా అవుతుంది, లేకపోతే అలాగైనా ఉండిపోతుంది. -1 అవ్వదు. -1 ఎప్పుడు అవ్వదు. +1 అయినా అవుతుంది, లేకపోతే అలాగే ఉండిపోతుంది. ఎప్పుడు అలాగే ఉండిపోతుంది? 5 కన్నా తక్కువ ఉంటే. అదే 5 కన్నా అబౌవ్ ఉంటే +1 అవుతుంది. ఇక్కడ రెండు కూడా తర్వాత ఉన్నవన్నీ 5 కన్నా అబౌవ్ ఉన్నాయి, అందుకే ఇక్కడ +1 అయింది, ఇక్కడ కూడా +1 అయింది. ఓకే, ఇలా రౌండింగ్ అంటాం. ఇది రౌండింగ్ లేదా నియరెస్ట్ వాల్యూస్ ఫైండ్ చేయమంటే ఇలా చేయాలి. అర్థమైందా? నెక్స్ట్ 14th క్వశ్చన్కి ఆన్సర్ ఏమైంది? ఆప్షన్ బి అయింది. 14th క్వశ్చన్కి ఆన్సర్ ఏమైంది? ఆప్షన్ బి అయింది. ఓకే, 14th క్వశ్చన్కి ఆప్షన్ బి. ఓకే, రౌండింగ్ చేసాం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది ఇక్కడ. ఓకే, ద సమ్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఈవెన్ అండ్ ద స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ ఈజ్. ఓకే, ద సమ్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఈవెన్ అండ్ స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్. ఓకే, సమ్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఈవెన్. వాట్ ఇస్ ద స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్? 2. స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ 2. అండ్ ద స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్, ఆడ్ ప్రైమ్ నెంబర్ 3. ఈ రెండు సమ్ చేస్తే 5. ఈ 5 ఏ నెంబర్? కాంపోజిట్ నెంబరా? కాదు. ప్రైమ్ నెంబరా? అవును. ఈవెన్ నెంబరా? కాదు. నన్ ఆఫ్ దిస్ కాదు. మనకు ఆన్సర్ ఏమొచ్చింది? ఆప్షన్ సి వచ్చింది.
అర్థమైందా? సో చూడమ్మా, ద సమ్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఈవెన్ and the smallest odd prime number, smallest even number is 2, smallest odd prime number is 3. ఆ రెండు సమ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 5 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ప్రైమ్ నెంబర్ ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 15 కి ఆన్సర్ ఏంటమ్మా? సి. ఎందుకంటే స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఎంత? 2. ఓకే, స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ ఎంత? 3. ఆ రెండు సమ్ చేస్తే ఎంత? 5 అనేది ఏ నెంబర్? ప్రైమ్ నెంబర్. ఇలాగ ఆప్షన్స్ నుంచి జాగ్రత్తగా చేయాలి. అర్థమైందా? సో ఎవ్రీవన్ అండర్స్టాండ్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. సో క్వశ్చన్ నెంబర్ 16 వచ్చేసరికి ఏంటంటే, ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్ 3707, 3207, 12, 17, 13 ద డిజిట్ ఆఫ్ యూనిట్ ఈజ్. ఇదంతా మల్టిప్లై చేస్తే యూనిట్ ప్లేస్లో ఎంత వస్తుంది? ఇదంతా మల్టిప్లై చేస్తే యూనిట్ ప్లేస్లో ఎంత వస్తుందో అడుగుతున్నారు. సో ఇదంతా మల్టిప్లై చేస్తే యూనిట్ ప్లేస్లో ఎంత వస్తుందో ఎలా చెప్తాము? మనం ఇవంతా మల్టిప్లై చేసే అవసరం లేదు. చాలామంది ఇలా క్వశ్చన్ చూడగానే దీంతో మల్టిప్లై చేసి ఆ వచ్చిన ఆన్సర్ని దీంతో మల్టిప్లై చేసి ఆ వచ్చిన ఆన్సర్ని దీంతో మల్టిప్లై చేస్తారు. వింటున్నారా? ఓకే, సో ఇలా మల్టిప్లై చేసినప్పుడు చాలా పెద్ద ఆన్సర్ వస్తుంది. అందులో చివరి ప్లేసే ఆన్సర్. కానీ ఎప్పుడైనా యూనిట్స్ ప్లేస్ చేసేటప్పుడు మీకు ఏం చెప్పాను? అది ఎడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా ప్రొడక్ట్ అయినా ఏమవుతుంది? లాస్ట్ ప్లేసెస్ని మీరు మల్టిప్లై చేసుకొని చేస్తే చాలు, ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకే, 7 2s 14. 14లో మళ్ళీ ఏం తీసుకోవాలి ఇప్పుడు? 4. మళ్ళీ ఆ 4తో 4 7s 28. అంటే ఏం తీసుకోవాలి? 8. 8 3s 24. చివరి ఏమొచ్చింది? 4. అంటే యూనిట్స్ ప్లేస్లో మనకి ఏమొస్తుంది? ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఎంత ఈజీ క్వశ్చన్స్ ఇచ్చాము. ఈజీ క్వశ్చన్సా కాదా ఇవన్నీ కూడా? ఇలాంటి క్వశ్చన్స్ మనకి నెంబర్ సిస్టమ్ నుంచి ఇస్తారు. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. ఓకే, 17th క్వశ్చన్ చూస్తే, ఐ ఆమ్ ఏ స్మాలెస్ట్ 4 digit నెంబర్. నేను స్మాలెస్ట్ 4 digit నెంబర్ అంట. ఐ ఆమ్ ఏ స్మాలెస్ట్ 4 digit నెంబర్. ద డిజిట్స్ 9, 7, 5, 3 are in units, tens, 100 and 1000 places are respectively. Who I am? ఓకే, సో 9, 7, 5, 3 అనేవి అందులో ఉన్నాయంట ఆ డిజిట్స్లో. ఓకే, అయితే 4 digit నెంబర్ 9, 7, 5, 3తో ఫామ్ అయ్యే స్మాలెస్ట్ నెంబర్ ఎంత అవుతుంది? 3, 5, 7, 9. ఇదే కదా స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 3, 5, 7, 9. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. సో 17th క్వశ్చన్. 16th క్వశ్చన్కి ఆన్సర్ ఏమైంది? 16th క్వశ్చన్కి మనకి ఏమొచ్చింది ఆన్సర్? 16th క్వశ్చన్కి సి వచ్చింది, 17th క్వశ్చన్కి బి వచ్చింది. ఓకే, 16 సి ఆన్సర్, 17 బి ఆన్సర్. ఈజీ క్వశ్చన్స్ రెండు కూడా. ఓకే, సో ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కూడా మనకు అవసరం లే. తర్వాత క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. Find the difference between the largest even number and smallest odd number formed. Ma'am, a door close చేయండి. So find the difference between the largest even number and smallest odd number formed by using digits 93610. ఓకే, 93610తో ఫామ్ అయ్యే లార్జెస్ట్ ఈవెన్ నెంబర్, స్మాలెస్ట్ ఆడ్ నెంబర్కి ఏంటి అడుగుతున్నారు? డిఫరెన్స్. క్వశ్చన్ చూడగానే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, 93610తో ఫామ్ అయ్యే స్మాలెస్ట్ ఏమన్నాడు? 93610తో ఫామ్ అయ్యే ఏ నెంబర్స్ అడిగాడు? లార్జెస్ట్ ఈవెన్ నెంబర్, స్మాలెస్ట్ ఆడ్ నెంబర్. ఓకే, లార్జెస్ట్ ఈవెన్ నెంబర్, స్మాలెస్ట్ ఆడ్ నెంబర్. సో లార్జెస్ట్ ఈవెన్ నెంబర్స్ అంటే ఫస్ట్ పెద్ద నెంబర్తో స్టార్ట్ అవ్వాలి. 96310. సో లార్జెస్ట్ నెంబర్ అదే. ఆ లార్జెస్ట్ నెంబర్ ఈవెన్ నెంబరా కాదా? చివరి 0 వచ్చింది కాబట్టి ఈవెన్ నెంబరే. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఈ డిజిట్స్తో ఫామ్ అయ్యేది 10369. అయితే ఇది ఆడ్ నెంబరా కాదా?
చివర 9 వచ్చింది కాబట్టి ఆడ్ నెంబర్. ఒకవేళ చివర 9 కాకుండా ఈవెన్ నెంబర్ వచ్చింది కూడా అప్పుడు ఏం చేయాలి? ఈ లాస్ట్ 2 ప్లేసెస్ని ఏం చేయాలి? ఇంటర్చేంజ్ చేయాలి. చాలా సమ్స్ మనం చేసుకున్నాం. ఈ రెండింటికి మనకి ఏం అడిగారు? డిఫరెన్స్ అడిగారు. మరి డిఫరెన్స్ అంటే ఏం చేయాలి? సబ్ట్రాక్షన్. 10 నుంచి 9 పోతే 1, ఇక్కడ మళ్ళీ 10 నుంచి 6 పోతే 4, 12 నుంచి 3 పోతే 9, 5, 9 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే సో 85941. 85941. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. 18th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ 19th క్వశ్చన్. 19th question. In a 2-digit number, the sum of the 2 digits is 8. If 18 is added to the number, its digits are reversed. Find the number. ఇది ఎక్స్ మెథడ్లో మీకు చెప్పాను. అలాగే దీన్ని ఈజీగా చేయాలంటే ఎలా చేయాలి? ఆప్షన్స్ నుంచి. ఎప్పుడైనా ఇంటర్చేంజింగ్ డిజిట్స్ ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఆప్షన్స్ నుంచి చేస్తే ఈజీగా వస్తుంది అని మనం చెప్పుకున్నాము. అవునా? సో ఏంటమ్మా? 2 digit నెంబర్ అంట. అందులో 2 digitsని సమ్ చేస్తే ఎంత అంటమ్మా? 8 అంట. 5 + 3 8, 3 + 5 8, 4 + 4 8, 2 + 6 8. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ అన్నిటికీ సరిపోయింది. ఇప్పుడు ఆ నెంబర్కి ఎంత యాడ్ చేస్తా అంట? 18 యాడ్ చేస్తే ఆ డిజిట్స్ ఇంటర్చేంజ్ అవుతాయంట. 18 యాడ్ చేస్తే ఫస్ట్ 18 యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 71. సో 53కి ఇంటర్చేంజ్ చేస్తే ఎంత రావాలి? వచ్చిందా? ఆప్షన్ ఏ అవ్వదు. నెక్స్ట్ దీనికి 18 యాడ్ చేస్తే 53. రివర్స్ చూడండి. 35 ఇంటర్చేంజ్ చేస్తే ఏం రావాలి? వచ్చిందా లేదా? అంటే ఆన్సర్ ఏంటి? అయిపోయింది. ఓకే, అర్థమైందా? సో 44 ఇంటర్చేంజ్ చేసినా మళ్ళీ 44 వస్తుంది. దీనికి 18 యాడ్ చేస్తే ఎక్కువైపోతుంది. ఇది అవ్వదు. 26 + 18 చేస్తే ఎంత వస్తుంది? 34. అంటే రివర్స్ చేస్తే 62 రావాలి, కానీ 34 వచ్చింది. ఇది కూడా అవ్వదు. సో ఇలా ఆప్షన్స్ నుంచి చేయాలని చెప్పాను. గుర్తుందా మీకు ఇది? ఇలాంటికి వచ్చినప్పుడైనా ఇంటర్చేంజింగ్ అయినప్పుడు ఇంత యాడ్ చేస్తే డిజిట్స్ ఇంటర్చేంజ్ అయ్యాయి, ఇంత యాడ్ చేస్తే ఆ నెంబర్ యొక్క డిజిట్స్ ఇంటర్చేంజ్ అయ్యాయి, లేదా ఇంత సబ్ట్రాక్ట్ చేస్తే ఆ డిజిట్స్ ఇంటర్చేంజ్ అయ్యాయి అనే క్వశ్చన్ ఇస్తే ఇలా చేయాలి ఆప్షన్స్ నుంచి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సైనిక్ స్కూల్ కాడ చాలాసార్లు అడిగాడు. ఓకే, అర్థమైందా? ఎలా చేసినా అర్థమైందా? ఆ నెంబర్ ఏంటంటే రెండింటిని యాడ్ చేస్తే ఆ క్వశ్చన్ మనకు ఆన్సర్ ఎక్కడుంది? ఆప్షన్లోనే ఉంది. 2 digits ఆఫ్ ఏ నెంబర్, సమ్ ఆఫ్ ద 2 digits ఈజ్ 8. రెండింటిని యాడ్ చేస్తే 8 రావాలి. 8 వచ్చింది. దానికి 18 యాడ్ చేస్తే ఏదైతే ఆ నెంబర్ ఉందో ఆ నెంబర్కి 18 యాడ్ చేస్తే, అంటే అన్నిటికీ 18 యాడ్ చేశాను. 18 యాడ్ చేస్తే ఈ డిజిట్స్ ఏమయ్యాయంట? ఇంటర్చేంజ్ అయ్యాయంట. ఓకే, 18 ఈజ్ యాడెడ్ టు ఏ నెంబర్, ద డిజిట్స్ ఆర్ రివర్స్. అంటే రివర్స్ అయితే 53 ఏమవుతుంది? 35. సో 18 యాడ్ చేస్తే 35 వచ్చిందా? రాలేదు. అందుకే ఆప్షన్ 1 అవ్వలేదు. దీనికి 18 యాడ్ చేస్తే 35కి రివర్స్ చేస్తే ఏముంది? 53 వచ్చిందా లేదా? అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్గా ఎక్కడ సరిపోయింది? ఆప్షన్ బికి సరిపోయింది. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. సో 18th ఆన్సర్ ఎంతమ్మా? సి. 19th ఆన్సర్ బి. ఓకే, 19th ఆన్సర్ ఏంటమ్మా? బి. సో ఆన్సర్ బి. ఎలా చేసాం ఇది? త్రూ ఆప్షన్స్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఫైండ్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 25 నేచురల్ నెంబర్స్. ఫైండ్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 25 నేచురల్ నెంబర్స్. ఓకే, ఫస్ట్ 25 నేచురల్ నెంబర్స్ కి ఫార్ములా ఏంటి? n into n plus 1 into n into n plus 1 by 2. ఓకే, n into n plus 1 by 2. ఇదేంటి? సమ్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్కి. ఓకే, ఏ నెంబర్స్ కమ్మా? నేచురల్ నెంబర్స్కి. అయితే ఫస్ట్ 25 నేచురల్ నెంబర్స్ ఉన్నాడు కాబట్టి 25 into 25 plus 1. ఓకే, మనకు స్క్వేర్స్ అన్నాడా? సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 25 నేచురల్ నెంబర్స్. ఓకే, సో నేచురల్ నెంబర్స్ అడిగితే ఇదే ఆన్సర్. బై 2 చేస్తే 2 1s 2 13s చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అదే స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ ఇస్తే n into n plus 1 into 2n plus 1 by 6. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. n into n plus 1 by 2 అనేది నేచురల్ నెంబర్స్కి. అదే స్క్వేర్స్ ఇస్తే n into n plus 1 into 2n plus 1 by 6. n 25 కాబట్టి 25 into 25 plus 1 26 into 25 2s 50 50 plus 1 51 by 6. ఓకే, 2 టేబుల్లో 2 3s 2 13s. నెక్స్ట్ 3 టేబుల్లో 3 1s
3 17 25 ఇంటూ 13 ఇంటూ 17 చేస్తే ఎంత అవుతుంది 5525 సో 5525 అంటే ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి అవుతుంది. ఈ ఫార్ములాస్ మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇలా చేయాలి. అదే క్యూబ్స్ ఇస్తే నేచురల్ నెంబర్స్లో అప్పుడు ఫార్ములా ఏంటి n ఇంటూ n+1 బై 2 హోల్ స్క్వేర్ లేదా n స్క్వేర్ ఇంటూ n+1 హోల్ స్క్వేర్ అంటే దీనికి స్క్వేర్ చేయాలి క్యూబ్స్ ఇస్తే. ఓకే, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ నేచురల్ నెంబర్స్ కి అయితే ఫార్ములా ఇది. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ నేచురల్ నెంబర్స్ కి ఇది ఫార్ములా. సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ నేచురల్ నెంబర్స్ కి ఫార్ములా n ఇంటూ n+1 బై 2 హోల్ స్క్వేర్. అయితే నా ఆన్సర్ సాల్వ్ చేసి చివరిలో స్క్వేర్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, అది కాకుండా ఈవెన్ నెంబర్స్కి అయితే n ఇంటూ n+1, ఆడ్ నెంబర్స్కి అయితే n స్క్వేర్, మల్టిపుల్స్ ఆఫ్ n అయితే n మల్టిపుల్స్ ఆఫ్ m అయితే n ఇంటూ m ఇంటూ n+1 బై 2. ఈ 6 ఫార్ములాస్ మనకు చాలా ఇంపార్టెంట్. ఈ 6 ఫార్ములాస్ మనకు చాలా ఇంపార్టెంట్. నేచురల్ నెంబర్స్కి అయితే n ఇంటూ n+1 బై 2, స్క్వేర్స్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్కి అయితే n ఇంటూ n+1 ఇంటూ 2n+1 బై 6, క్యూబ్స్కి అయితే n ఇంటూ n+1 బై 2 హోల్ స్క్వేర్, ఈవెన్ నెంబర్స్కి అయితే n ఇంటూ n+1, ఆడ్ నెంబర్స్కి అయితే n స్క్వేర్. నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ n, ఫస్ట్ n మల్టిపుల్స్ ఆఫ్ m అయితే సమ్ ఆఫ్ ఫస్ట్ n మల్టిపుల్స్ ఆఫ్ m అయితే n ఇంటూ m ఇంటూ n+1 బై 2. ఓకే, సో ఈ విధంగా నవోదయకి నెంబర్ సిస్టమ్ నుంచి ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఇస్తారు. సో 20 క్వశ్చన్స్ మీరు ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేసినవే. సో ఇందులో ఎంతమందికి 20 అవుట్ ఆఫ్ 20 వచ్చాయి? వెరీ గుడ్. ఓకే, సో మరొకసారి రివిజన్ అవుతుందని చెప్పి లాస్ట్గా మీకు ఒక ఫైనల్ టెస్ట్ అనేది పెట్టడం జరిగింది ఈరోజు. సో ఈ టెస్ట్లో ఎవరికైతే 20 అవుట్ ఆఫ్ 20 వచ్చాయో అందులో మిస్టేక్స్ ఏమైనా చేస్తే ఆ మిస్టేక్స్ నుంచి క్వశ్చన్స్ ఎలాగిస్తారు నవోదయకి అనేది ఈ క్లాస్లో మీకు చెప్పడం జరిగింది. సో అలా నవోదయ మొత్తం 12 టాపిక్స్ని కూడా మీకు ఇలా రివిజన్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ పెట్టి, ఆ ఎగ్జామ్ మీద పేపర్ ఎక్స్ప్లెనేషన్ త్రూ. ఓకే, ఎవరికైనా మొత్తం ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా కావాలి అనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయితే పీడిఎఫ్ లింక్స్ అనేవి పంపించడం జరిగింది. ఆ పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ పిల్లలకి ఆ ఎగ్జామ్ పెట్టి ఆ తర్వాత ఈ క్లాస్ వినిపిస్తే దే విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ యువర్ నవోదయ ఎగ్జామ్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బై.